హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో వీడియో వచ్చేసి ఏంటి కేక్ లేదా అని చూస్తున్నారా? ఇదేంటి కలర్ఫుల్గా ఉన్నాయి అనుకుంటున్నారా? అవే అండి అందరికీ ఎంతో ఇష్టమైన చాక్లెట్స్. చూసారా ఇక్కడ నాకు ఈరోజు ఆర్డర్ వచ్చేసి డార్క్ చాక్లెట్స్ అండి. మొన్న మా కమ్యూనిటీలో ఒక బాబు మా ఇంటికి వస్తే జస్ట్ టేస్ట్ కోసం ఒక చాక్లెట్ అయితే ఇచ్చాను. ఆ అబ్బాయికి చాలా బాగా నచ్చాయంట, చిన్నవాడే. సో వాళ్ళు నాకైతే ఈ హాఫ్ కేజీ చాక్లెట్స్ అయితే ఆర్డర్ అయితే ఇచ్చారు. బాబు కోసం కార్ షేప్ అండ్ హార్ట్ షేప్ కావాలని అయితే చెప్పారనమాట. మనకి చాక్లెట్స్లో అయితే చాలా డిఫరెంట్ షేప్స్ అయితే చేసుకోవచ్చు. నాకైతే మోస్ట్ ఆఫ్ ద చాక్లెట్స్ నేను సేల్ చేసేవి కార్ షేపే అనమాట. అబ్బాయిల కోసం రెగ్యులర్గా వస్తూ ఉంటాయన్నమాట కార్ షేప్ అయితే. ఇక్కడ ఏంటంటే మనం బయట మార్కెట్లో తీసుకునే చాక్లెట్స్ కంటే ఇంట్లో చేసుకునేవి ఏంటంటే మన హెల్త్కి చాలా మంచిదన్నమాట. బయట మార్కెట్లో చాక్లెట్స్ అయితే మోస్ట్ ఆఫ్ ద చాక్లెట్స్ ఆయిల్ బేస్డే ఉంటాయి. వాళ్ళైతే చాక్లెట్స్ పామ్ ఆయిల్తో యూజ్ చేసి చాక్లెట్స్ చేస్తూ ఉంటారు. ఇక్కడ ఏంటంటే మనం చాక్లెట్ పర్చేస్ చేసేటప్పుడు బటర్ బేస్డ్ అండ్ కోకో పర్సెంటేజ్ ఎక్కువగా ఉన్నది తీసుకుంటే మనకేంటంటే హెల్త్కి మంచిది, బ్రెయిన్ ఇంప్రూవ్మెంట్కి కూడా మంచిది. పిల్లలు మనకు చాక్లెట్ తిన్నా ఏం ప్రాబ్లం అనేది ఉండదన్నమాట. డాక్టర్స్ కూడా సజెస్ట్ చేస్తారు కోకో బేస్డ్ ఎక్కువగా ఉంది అండ్ బటర్ బేస్డ్ చాక్లెట్స్ అయితే తీసుకోవచ్చు అని చెప్పి. సో నేనైతే బటర్ బేస్డ్ చాక్లెట్సే ప్రిఫర్ చేస్తాను. నాకైతే చాక్లెట్ ఆర్డర్స్ అయితే రెగ్యులర్గా వస్తుంటాయి. ఈరోజు నాకు కేక్ ఆర్డర్ అయితే ఏమీ లేదు. సో ఈ చాక్లెట్స్ వస్తే మీకు ర్యాపింగ్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిద్దామని షేర్ చేశాను అనమాట. ఇక్కడ ఏం లేదండి, చాలా సింపుల్. ర్యాపర్ తీసేసుకొని చాక్లెట్ వీడియోలో చూపిస్తున్న విధంగా బ్యాక్ సైడ్ పెట్టేసి 4 సైడ్స్ ఇలా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. ఫోల్డ్ చేసేసుకొని పైన మనకి షేప్ అనేది నీట్గా కనిపించడానికి మన థంబ్ ఫింగర్తో ఇలా ప్రెస్ చేసినట్లయితే మనకి షేప్ అనేది నీట్గా కనిపిస్తుంది. మనం ర్యాప్ చేసేటప్పుడు చాలా ఫాస్ట్గా ర్యాప్ చేసామనుకోండి, ర్యాపర్ అయితే చినిగిపోతుంది. ఎందుకంటే అవి చాలా ట్రాన్స్పరెంట్గా ఉంటాయి కదా. సో మనకి బిగినర్స్కి అయితే ర్యాపర్ అనేది చినిగిపోతుంది పక్కాగా. కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి అలవాటు కాబట్టి ఈజీగానే ఉంటుంది. ఈ విధంగా అన్ని చాక్లెట్స్ని ర్యాప్ చేసేసుకొని ఈ విధంగా ఒక బాక్స్లోకి నేను అన్ని చాక్లెట్స్ వేసేసుకున్నాను. వాళ్ళకి ఏంటంటే నీకు ఈవినింగ్కి డెలివరీ అయితే ఇవ్వాలన్నమాట. ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.